నూతన సంవత్సరానికి స్వాగతం పలికే గడియలు ఆసన్నమయ్యాయి. 2011 సంవత్సరానికి గుడ్ బై చెప్పి 2012 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికే ముందు గడిచిన ఏడాదితో పాటు జిల్లాలో జరిగిన సంఘటనలను ఓసారి అవలోకనం చేసుకుందాం. 12 నెలల కాలంలో సిటీ ఛానల్ విశ్లేషణ జ్ఞాపకాల దొంతర్లో నిక్షిప్తమైన ప్రధాన సంఘటనల సమాహారాన్ని ఓసారి వీక్షిద్దాం. పురస్కారాలు, స్నాతకోత్సవాలు, సంక్షేమ పథకాలు, నేరాలు, ప్రమాదాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాంస్కృతిక సంబరాలు, ఇలా ఎన్నో తీపి చేదు జ్ఞాపకాల సమాహారమే సిటీ ఛానల్ ఇయర్ రౌండప్. ఆధ్యాత్మిక జిల్లాగా పేరు ప్రఖ్యాతులు గడించిన చిత్తూరు జిల్లాలో ఈ ఏడు ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎందుకంటే చిత్తూరు జిల్లా ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబడింది. దేశ రాష్ట్రపతి మొదలుకొని ఎంతోమంది వీఐపీలు, వీవీఐపీలు, అధికార ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల అధినేతలు జిల్లాను సందర్శించి తమదైన శైలిలో జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. 2011 ఆరంభం జనవరి మాసంలో కేంద్ర మంత్రి జైరాం రమేష్ తిరుపతి పర్యటనకు విచ్చేశారు. ఆసియాలోనే విస్తరణ పరంగా అతిపెద్ద జంతు ప్రదర్శనశాలగా గుర్తించబడిన ఎస్వి జూ పార్కును సందర్శించి జూ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలకు అభయమిచ్చారు. ముఖ్యంగా పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారించి పర్యావరణ పరిరక్షణకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. కేంద్ర మంత్రికి స్థానిక ప్రజాప్రతినిధులు జంతు ప్రదర్శనశాలలోని విశేషాలను క్షుణ్ణంగా వివరించి సమకూర్చవలసిన వనరుల గురించి అభ్యర్థించారు. There are about 3,000 tigers in the wild all over the world, and about 50% of them are in India alone. And the credit for tiger conservation and protection in India goes to Indira Gandhi, who started Project Tiger, and that is why one of the tigers I have suggested should be called Indira. India is running the most successful and most extensive tiger conservation program in the world. I'm also very happy that the giraffe has proved to be a very popular attraction at Tirupati Zoo. అదే మాసంలో మరో కేంద్ర మంత్రి పురంధరేశ్వరి నగరాన్ని సందర్శించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అట్టహాసంగా నిర్వహించిన యూత్ ఫెస్టివల్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని సంబరాలను ప్రారంభించారు. 66 యూనివర్సిటీలు 1100 మంది ప్రతినిధులతో భారీ స్థాయిలో నిర్వహించిన యూత్ ఫెస్టివల్లో మంత్రి తన ప్రసంగంలో అమూల్యమైన సందేశాన్ని అందజేశారు. మహిళా అభ్యున్నతికి, వారి శ్రేయస్సుకి ప్రత్యేకంగా సూచనలు, సలహాలను అందజేసి మహిళల్లో నూతన తేజాన్ని నింపారు. This youth festival was actually initiated even as way back as 1954, long ago in 1954 by the then Prime Minister Shri Jawaharlal Nehru. And the intention in coming out with this youth festival program is to bring out the latent talent in the youth in our country and to give shape to their courage, their dreams, their hopes, their aspirations, and beyond and above everything, their creativity. He also firmly believed that if the youth from the four corners of our country are actually brought onto one platform, this would contribute greatly to the integration of the nation. ప్రపంచీకరణ నేపథ్యంలో శరవేగంతో దూసుకెళ్తున్న యువత సాంప్రదాయ కళారూపాలకే ప్రాధాన్యతనిచ్చి ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదిలా ఉండగా మార్చిలో మరో అరుదైన ఘట్టం జరిగింది. శత వసంతాలను పూర్తి చేసుకున్న మన జిల్లాలో శతాబ్ది ఉత్సవాల పేరుతో నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో అట్టహాసంగా జరిగిన వేడుకలకు ముఖ్య అతిథులుగా గవర్నర్ నరసింహన్ హాజరై ప్రారంభించారు. జిల్లా ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు, కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలతో పాటు గజల్ శ్రీనివాస్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలా జిల్లా వైభవం కొనసాగుతుంటే మరోవైపు జిల్లావాసి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఏడాది రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారనడంలో అతిశయోక్తి లేదు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడాది పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. జిల్లాలో పట్టు సాధించారు. మొదట్లో కొంత ఆటుపోట్లను ఎదుర్కొన్న కిరణ్ ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దారు. స్వపక్షంలోని విపక్ష నేతలను సైతం తన గూటికి రప్పించుకోగలిగారు. జిల్లాలో పట్టు సాధించేందుకు ప్రత్యేక దృష్టిని సారించారు. ప్రత్యేకంగా తన సొంత నియోజకవర్గంలో తనదైన శైలిలో ముద్ర వేయడానికి అభివృద్ధి కార్యక్రమాలను వెల్లువెత్తించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వాసులపై వరాల జల్లు కురిపించారని చెప్పవచ్చు. జనవరి 30న 2 రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పీలేరులో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఏప్రిల్ 1వ తేదీ చిత్తూరులో జరిగిన శతాబ్ది ముగింపు ఉత్సవాలకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అభివృద్ధికి కృషి చేసిన అధికారులను, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహూకరించారు. సెప్టెంబర్ 21న ఒకరోజు పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 66 కోట్ల రూపాయలతో టీటీడీ నూతనంగా నిర్మించిన విష్ణు నివాసం అతిథి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించనున్న పార్కింగ్ ప్లాజాకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత తారక రామా స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు మహిళా సదస్సు బహిరంగ సభకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి పురంధరేశ్వరి, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలకు వరాల జల్లును కురిపించారు. 1000 కోట్ల రూపాయలతో మహిళలకు శ్రీనిధి బ్యాంకును ఏర్పాటు చేశారు. ₹1 కిలో బియ్యం అందిస్తామని ప్రకటించారు. డిసెంబర్ 31 లోపు 1,16,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు కామధేనువు పథకాన్ని ప్రవేశపెట్టారు. చిత్తూరు జిల్లాలో రైతులకు ఇవ్వడం జరుగుతాం. ఇది సబ్సిడీ రేట్లో ఎస్సీ ఎస్టీలకు 33% సబ్సిడీతో పెద్దెత్తున ఇది ఇచ్చేదానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతాం. సంవత్సరానికి ప్రైవేట్ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు, 15 లక్షల ఉద్యోగాలకు మనం 3 సంవత్సరాల్లో ఇవ్వడం జరుగుతాం. మహిళలకు సంబంధించి ఒక బ్యాంకు పెట్టి దాన్ని నామకరణం శ్రీనిధి అని నామకరణం చేసి 1000 కోట్లతో ఈ బ్యాంకు ప్రారంభం చేయడం జరిగింది. దేశమంతా 22,000 కోట్ల రూపాయలు మహిళా గ్రూపులకు ఇస్తా ఉంటే మన రాష్ట్రంలో మహిళా గ్రూపులు 9,000 కోట్ల రూపాయలు మన గ్రూపులకు బ్యాంకులకు ఇవ్వడం జరుగుతా ఉంది. నవంబర్ 4వ తేదీ 2 రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో మీ సేవ ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల నుండి ఎలాంటి ధృవీకరణ పత్రాలను పొందాలన్నా కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఈ సేవా కేంద్రాల్లో మీ సేవ ద్వారా పొందే అవకాశాన్ని కల్పించారు. పరిపాలనలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు మీ సేవను ప్రారంభించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గవర్నమెంట్ ఆఫీస్కి మీరు ఎవ్వరు పోరు. ఈ సర్టిఫికెట్ కావాలంటే మీరు పోయేది ఒక ప్రైవేటు వ్యక్తికి మీ సేవా కేంద్రాలనే కేంద్రాల్ని పెడుతున్నాం. ఆ కేంద్రానికి ఆయన ముఖ్య ఉద్దేశం మీకు ఈ సర్టిఫికెట్స్ ఇవ్వటమే. అప్రాక్సిమేట్గా రాష్ట్రంలో ఈ సర్టిఫికెట్స్ కోసం 2 కోట్ల మంది దరఖాస్తు చేసుకొని సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. దీంట్లో సమయం వృధా ఉండదు, ఇంకా లంచగొండితనం అసలే ఉండదు. నవంబర్ 5వ తేదీ సత్యవేడు సమీపంలోని శ్రీ సిటీలో నూతనంగా నిర్మించనున్న 10 పరిశ్రమలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే నూతనంగా నిర్మించిన మరో 4 పరిశ్రమలను ప్రారంభించారు. అంతేకాకుండా ఈ ఏడు వీవీఐపీల పరంపర కూడా కొనసాగింది. దేశ విదేశాల అధ్యక్షులతో పాటు ఇతర ప్రముఖులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 2 రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేశారు. జూలై 6న తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో రాస్ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రతిభా పాటిల్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే సమాజం పురోభివృద్ధి సాధించగలదని, మహిళలు అక్షరాస్యులై చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలని రాష్ట్రపతి మహిళా లోకానికి పిలుపునిచ్చారు. అలాగే కిరణ్ సర్కారుపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అభినందనీయమని ప్రశంసించారు. She spent her life working for the implementation of the vision of Mahatma Gandhi and also walked over 40,000 kilometers for the Buddha movement of Acharya Vinoba Bhave. She was a woman of great strength and never paused in her work. On the many occasions when I met her during her long association, I am glad that her work for promoting harmony and national integration to welfare programs and development projects is being carried forward by the organizations like RIA. Mahatma Gandhi's inspiring leadership of world freedom movements attracted millions of men and women, young and old, rich and poor,
national political mainstream. అధికార కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రథమ పౌరురాలికి ఆలయ పాలక మండలి పెద్దలు అపూర్వ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. టీటీడీ 33 కోట్ల రూపాయలతో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన అన్నదాన క్యాంటీన్ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చారు. అలాగే శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దేవదేవుణ్ణి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక భద్రతతో తిరుమలకు విచ్చేసిన రాజపక్సే భారతదేశంతో సత్సంబంధాలు మెరుగుపడాలని ఆకాంక్షించారు. అలాగే దేశం మాజీ ప్రధాని దేవేగౌడ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, స్పీకర్ నాదెండ్ల మనోహర్, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఇతర రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు, సినీ తారలు, క్రీడాకారులు దేవదేవుణ్ణి దర్శించుకున్నారు. అధికార అభివృద్ధి కార్యక్రమాలను అటుంచితే ప్రతిపక్షాల గళం కూడా జిల్లాను మోత మోయించింది. అన్నా హజరే దీక్షకు మద్దతుగా ప్రచార ఉద్యమానికి శ్రీకారం చుట్టిన నారా చంద్రబాబు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. పనిలో పనిగా అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఉద్వేగభరితంగా ప్రసంగించి ప్రజల్లో, కార్యకర్తల్లో చైతన్యం కలిగించారు. అదే బాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యల పరిష్కారం కోసం పిడికిలి బిగించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో కలెక్టరేట్ను ముట్టడించి జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించారు. సాక్షాత్తుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా అయి ఉన్నప్పటికీ ఈ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ జిల్లాకు చెందిన వ్యక్తి అయి ఉన్నప్పటికీ ఇవాళ ఈ జిల్లా పరిస్థితి అయితేనేమి, ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక్కసారి రైతన్నని అడిగి చూస్తే ఇవాళ రైతు సోదరుడు అంటాడు, వరి వేసుకోవడం కన్నా ఉరి వేసుకోవడమే మేలుగా ఉంది అని చెప్పి రైతు సోదరుడు పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. నేను అంటున్నాను, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ రైతన్నలకు కాదు కౌన్సిలింగ్ కావాల్సింది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావాలి కౌన్సిలింగ్ అని చెప్పి నేను చెప్తున్నాను. కిరణ్ సర్కార్ వరాల జల్లు, ప్రతిపక్ష నేతల విస్తృత పర్యటనతో ఓవైపు బిజీగా ఉన్న జిల్లాలో నేరాలు, ఘోరాలు, ప్రమాదాలు, చోరీలు, అడవి దొంగల స్వైర విహారం కూడా అదే స్థాయిలో కొనసాగింది. తిరుపతిలో మున్సిపల్ లారీ బీభత్సంతో అమాయక ప్రజలు మృత్యు వాత పడగా నగరం, పట్టణం, గ్రామాలు అన్న తారతమ్యం లేకుండా చోరులు ప్రజలను బెంబేలెత్తించారు. వందల సంఖ్యలో చోరీ కేసులు నమోదయ్యాయంటే చోరుల స్వైర విహారం స్పష్టమవుతోంది. అయితే నమోదైన కేసుల ఛేదనలో పోలీసు అధికారులు, సిబ్బంది కుస్తీ పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా అడవి దొంగల హవా పెచ్చు మీరింది. ఏడాదిలో 10 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దొంగలను అధికారులు స్వాధీనం చేసుకోగా 200 మందికి పైగా నిందితుల్ని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈ మధ్యకాలంలో మేమేంటంటే ఈ పోలీసు డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయడం వలన, అలాగే ఆర్మ్డ్ పార్టీస్ ఉండటం వలన, ఇంకోటి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పెంచడం వలన ఇప్పుడు వరకు ఇక్కడ ఒక 600 మంది వరకు స్మగ్లర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మెటీరియల్ కూడా బాగా ఎక్కువగానే సీజ్ చేసాం. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఒక 5 years బ్యాక్ ఎలా ఉండేదంటే మెటీరియల్ ఎక్కువ సీజ్ చేస్తుండేవాళ్ళు, ఎక్కువ అరెస్టులు మాత్రం జరిగేవి కాదు. ఎందుకంటే అంతా కూడా ఎక్కువ యూడీఆర్ కేసెస్ అంటే అన్డిటెక్టెడ్ ఫారెస్ట్ అఫెన్స్ కేసెస్గానే రికార్డ్ అవుతూ ఉండే అనమాట. ఇప్పుడు కన్నా ఎక్కువ మెటీరియల్ సీజ్ చేసినా కూడా అప్పుడు ఎక్కువ మందిని అరెస్ట్ చేయలేకపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ తీసుకుంటున్నామో దీనివల్ల ఏంటంటే ఎక్కువ మందిని అరెస్ట్ చేయగలుగుతున్నాం. ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న చిత్తూరు జిల్లాలోని పవిత్ర దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు, వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణతో భక్తి భావం మరింత ఇనుమడించబడింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 9 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించింది. అలాగే సెప్టెంబర్ 2వ తేదీన ప్రారంభమైన కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. మరోవైపు సెప్టెంబర్ మాసంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అక్టోబర్ 21వ తేదీన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించింది. అంతేకాకుండా భారత జాతిని ఎలుగెత్తి చాటే జాతీయ గీతం శత వసంతాల వేడుకలు, ఆ గేయ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి వేడుకలు కూడా ఈ ఏడే రావడం మరో విశేషం. రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి వేడుకల్లో భాగంగా జాతీయ గీతాన్ని 100 భాషల్లోకి అనువదించి ముద్రించిన గ్రంథాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు మన ప్రజాప్రతినిధులు.
అలాగే డిసెంబర్లో మరో అరుదైన ఘట్టం జనగణమన శతవసంతాలను పురస్కరించుకుని తిరుపతి వాసి వాసు దేశానికి అరుదైన గుర్తింపును తీసుకొచ్చారు. 610 సార్లు 10 గంటల పాటు నిర్విరామంగా జనగణమనను ఆలపించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం, అలాగే ఇండియా రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందడం యావత్ భారత పౌరుడు గర్వించదగ్గ విషయం. ఇలా ఎన్నో అద్భుతాలు, తీపి చేదు అనుభవాల్ని చెవిచూసిన జిల్లావాసులు నూతన సంవత్సరంలో అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ జిల్లావాసులకు, నగర ప్రజలకు, ప్రత్యేకంగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు సిటీ కేబుల్ యాజమాన్యం తరపున మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.